హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో కేకులు లేని టైంలో మన పెద్దవాళ్ళు కొబ్బరితో చేసిన ట్రెడిషనల్ కేక్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే కేక్ రెసిపీ ఇది. సో, తినే కొద్దీ తినాలనిపించే ఈ కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కేక్ చేయడానికి ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు కొలిచిన గ్లాస్‌తోనే 1 గ్లాస్ వరకు తురిమిన బెల్లం వేసుకోండి. అలాగే పావు గ్లాస్ వరకు శనగపప్పుని 4 గంటల పాటు నానబెట్టి, ఆ శనగపప్పు కూడా అందులో వేసేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి. ఈలోగా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియో కంప్లీట్‌గా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత అదే గ్లాస్‌తో 1 గ్లాస్ వరకు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని కలిపేసి, మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక పొంగొచ్చేంత వరకు బాగా మరిగించండి. సో, ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి మార్చి అదే గ్లాస్‌తో ముప్పావు గ్లాస్ వరకు బియ్యం రవ్వయితే వేసుకొని, ఉండలెక్కడ ఫార్మ్ అవ్వకుండా నిదానంగా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాస్త ఈ మిక్స్చర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. చూడండి మనకి మిక్స్చర్ అయితే కాస్త దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా! ఈ స్టేజ్‌లో ఇంకా మూత పెట్టకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించండి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత దాన్నలా లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేయండి. ఇందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కలుపుతూ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన ఉంచిన ఈ మిశ్రమాన్ని కూడా కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతుంది. కొబ్బరి ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత నెయ్యితో సహా ఆ మిశ్రమంలో వేసేసుకొని కలిపేసుకోండి. చూడండి మనకి మిక్స్చర్ అయితే ప్యాన్ నుంచి లైట్‌గా సెపరేట్ అవుతుంది. అలాగే దగ్గర పడిపోతుంది. ఈ స్టేజ్‌లో అర టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. అలాగే ఇంకొక బౌల్‌లోకి కాస్త నెయ్యయితే గ్రీస్ చేసుకొని, రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్నంతా కూడా ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, పైనంతా ఈవెన్‌గా సెట్ చేయండి. ఒకవేళ మీకు గరిటెకి అంటుకుపోతుందంటే కాస్త నెయ్యి వేసుకొని సెట్ చేశారంటే ఈజీగా మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్‌ని 5 నిమిషాల నుంచి ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్న ఒక గిన్నెలో పెట్టుకొని, మూత పెట్టేసి 50 నిమిషాల నుంచి ఒక గంట పాటు లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యేటప్పుడు కోకోనట్ ఫ్లేవర్‌తో మంచి అరోమా వస్తుందండి. సో, కేక్ బేక్ అయిన తర్వాత లోపల వరకు ఇలా గుచ్చి చూసుకోండి. ఒక చోటే కాదు 2, 3 చోట్ల వరకు గుచ్చి చూసుకోండి. నీట్‌గా వచ్చేస్తే కంప్లీట్‌గా ఉడికిపోయినట్టే. ఇంకా కేక్‌ని బయటికి తీసి పూర్తిగా చల్లారాక అంచుల్ని లైట్‌గా కట్ చేసుకొని మీరు డీమౌల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండీ! ఎక్కడ క్రాక్స్ అన్నవి లేకుండా ఎంత నీట్‌గా వచ్చిందో. ఈసారి పిల్లలు కేక్ చేయమని అడిగితే ఒక్కసారి ఇలా కొబ్బరి కేక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.